దేశానికి కానీ రాష్ట్రానికి కానీ నియోజకవర్గానికి కానీ రక్ష. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అన్ని వర్గాలు బాగుపడతాయి. ముఖ్యంగా రైతులు అనేవాళ్ళు పల్లెల్లో ప్రచారానికి పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అన్ని విధాలుగా మాకు శ్రేయస్కరము. కాంగ్రెస్ పార్టీ లేకుండా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మాకు బుద్ధి వచ్చింది, మేము నిజంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం నాయన, నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నాము, అయినా కూడా నువ్వెవరో తెలియకపోయినా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నామని చాలామంది పెద్దలు నాతో అన్న మాట మీ ముందు చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే గతంలో ఈ కరూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, రాప్తా నియోజకవర్గం, ఈ జిల్లా మొత్తానికి కూడా ఆనాడు వేరుశనగ మొత్తం వర్షాలు లేక వేరుశనగ పంట పట్టగా అందరూ రైతులు నష్టపోతే ఆ రోజు మా దివాకర్ రెడ్డి గారిని, రవిరెడ్డి గారు కానీ, శైలనాథ్ గారు కానీ ఏం చెప్పారు ప్రజలకి, మీకు చెట్టుకి చెనిక్కాయలు కాకపోతే మేము డబ్బులు కాపిస్తామని ఆ రోజు డబ్బులు ఇచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళే గుర్తు చేసుకుంటున్నారు రాప్తా నియోజకవర్గం ప్రజలు. నేను వాళ్ళని కానీ వీళ్ళని కానీ విమర్శించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీని బలపరచండి. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనం అందరూ బాగుపడతామని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, వేడుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితమైన కార్యకర్తగా గత 20-25 సంవత్సరాలుగా ఎన్ఎస్యూ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, ఎస్సీ డిపార్ట్మెంట్, ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎంతమంది మమ్మల్ని పిలిచినా నేను అడుగు పక్కన పెట్టలేదు, అటువైపు చూడలేదు. చాలామంది అటు ఇటు చూసి ఏది దిక్కు లేకుండా లాస్ట్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తాం. అలా కాదు, నేను ఏ రోజు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టినానో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నేను నమ్ముకొని బతుకుతున్నా. కాంగ్రెస్ పార్టీనే నా తుది వరకు నేను, నా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీనే మేము జీవిస్తూ ఉన్నాం. అందుకోసమనే మనస్ఫూర్తిగా నమ్మి జనరల్ సీట్ అయినా ఇంత క్లిష్టమైన ఇద్దరు ఉద్దండలు ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి ఈ రాప్తా నియోజకవర్గాన్ని నేను కోరుకోవడం జరిగింది. నా కోరిక మేరకు మన్నించి పెద్దలు రవిరెడ్డి గారు, కోపుల రాజు గారు, షర్మిల మేడం లేదు శంకర్కి ఇవ్వాలని నిర్ణయించి ఖచ్చితంగా శంకర్ ఫిట్ ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎలక్షన్ చేస్తాడు, ఎలక్షన్లో మంచి ఓట్లు సంపాదిస్తాడని నమ్మి నాకు టికెట్ కేటాయించారు. వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నేను ఖచ్చితంగా ఈరోజు డోర్ టు డోర్ తిరిగి ఓట్లు అడుక్కుంటా ఉన్నాను. ప్రతి ఊర్లోనూ ఆదరిస్తూ ఉన్నారు మమ్మల్ని, ఎక్కడా తిరస్కరించలేదు. ప్రతి ఊర్లోనూ, కాగా కొన్ని ఊర్లో, చాలా ఊర్లో కూడా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని మంచిదని అన్ని వర్గాలు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించేకి ముందుకు వస్తూ ఉంటారు. అందుకు రాప్తా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈసారి మీరు ఏదైతే మనసులో అనుకున్నారో, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనుకున్నారో ఖచ్చితంగా ఆదరించండి, నన్ను గెలిపించండి. ఖచ్చితంగా నేను రాత్రింబవళ్ళు మీకోసము ఒక సేవకునిగా పనిచేస్తానని మీడియా ద్వారా రాప్తా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, ఖచ్చితంగా మీ వెన్నంటుండి మీ కష్టాల్లో భాగమై నేను ఖచ్చితంగా నిలబడి మీకోసం పనిచేస్తానని, ఒక సేవకునిగా పనిచేస్తానని. నేను పెద్ద గొప్ప లీడరు, కొద్దిగా హై లెవెల్లో లేదు. మా అమ్మ మా నాన్న ఇద్దరు కూలి పని చేసుకొని బతికి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నేను. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ రోజున రాప్తా నియోజక ప్రజలకి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నా, కోరుకుంటున్నా, అప్పీల్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మీ వెంట ఉండి మీకు సేవలు చేసే భాగ్యాన్ని నాకు కలిగిస్తారని ఆశిస్తూ, మీరు ఖచ్చితంగా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను. హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీది, ఎప్పటికీ హస్తం గుర్తుకి ఓటేసి హస్తం గుర్తుని గెలిపిస్తారని మిమ్మల్ని పదే వేడుకుంటున్నాను మీ ద్వారా. ఆల్రెడీ మేము పాంప్లెట్ రూపంలో మా 9 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో నిలిచిపోయిన చరిత్ర లేదు ఈ నిమిషానికి కూడా. గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే చేసినాయో మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎదిగిపో. మా 9 గ్యారంటీలు ఉన్నాయి, మీ ముందు ఉంచుతున్నాను. ఈ 9 గ్యారంటీలే మా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు, కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తాననేది స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇస్తాను. ప్రత్యేక హోదా ఫస్ట్ నేను ప్రధానమంత్రి అయిన మరుక్షణమే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైల్ పైన సంతకం చేస్తామని అనేక మాటలు చెప్పాడు. రీసెంట్గా కూడా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్పిందంటే
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదన్నా ఒక మాట చెప్పిందంటే 100% చేసి తీరుతారు. ఈరోజు 5 గ్యారెంటీలు కర్ణాటకలో చెప్పారు, 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. అదే తెలంగాణలో 6 గ్యారెంటీలు చెప్పారు, 6 అమలు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మేనిఫెస్టోలో పెట్టిందంటే, ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ప్రజలు ఎప్పుడు కూడా వమ్ము చేయదు. ఇదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని నెరవేర్చాడు? అదే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని మర్చిపోయాడు? కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా కేవలం ఓట్లు వేయించుకొని గెలవడానికి మా ప్రజల్ని మభ్యపెట్టి ఏదో విధంగా మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గద్దెనెక్కాలని చూస్తారు, కానీ తర్వాత అవి విస్మరించి ఏది అమలు చేయరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ, ఈ దేశాన్ని కాపాడిన పార్టీ, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాటిస్తే ఎనికి తగ్గే ప్రశ్నే లేదు. మేము ఖచ్చితంగా మేము 9 గ్యారెంటీ ముందుకెళ్తాం. మాకు ప్రజలు ఆదరిస్తారు, మమ్మల్ని గెలిపిస్తారని మేము విశ్వాసంతో ఉన్నాం. ప్రచారం పోయినప్పుడు కొన్ని చాలామంది ముసలివాళ్ళు, అయ్యా మాకు కావాలనే పెన్షన్ తీసేశారు, మాకు రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు, పెన్షన్ రావడం లేదని చాలామంది అడిగారు. తర్వాత మాకు 5 ఎకరాల నుంచి 5.5 ఎకరా, అర్ధ ఎకరా భూమి ఎక్కువ ఉందని రేషన్ కార్డు తీసేసినారని చెప్తున్నారు. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్టులు కడతామని 3 ప్రాజెక్టులు కడతామని 3 చోట్ల శంకుస్థాపన చేశారు సీఎం గారు. వర్చువల్గా ఇంతవరకు కనీసం ఒక రాయి వేసింది లేదు, ఒక గుంత తీసింది లేదు. ఎలా నమ్మాలని అడుగుతా ఉన్నారు. కనీసం మీరైనా చేస్తారా అని అడుగుతా ఉన్నారు. ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము చేస్తాం. రాప్తాడుకి ఏమి కావాలనో, రాప్తాడులో సాగునీరు ప్రధానమైన సమస్య ఉంది. ఇది ఎక్కువ భాగాలు ఈ జిల్లాలో. తర్వాత మన ఫస్ట్ కాబట్టి నేనేమంటానంటే